పూరి జగన్నాథ్ ఆలయంలోని రత్న భాండాగారంలోని అంతులేని శ్రీవారి ఆభరణాలు, బంగారం, వెండి, వజ్ర వైడూర్యాలు అసలు క్షేమంగా ఉన్నాయా? ఖజానాకు సంబంధించిన కీలక తాళం పోయి 50 ఏళ్లు దాటినా ఇంతవరకు దాన్ని ఎందుకు ఛేదించలేదు? ఈ విషయంపై ప్రభుత్వం ఎందుకు మౌనంగా కనిపిస్తుంది? శ్రీవారి నిధి ఉన్న గదిలోంచి బుసబుసలు వినిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అసలు జగన్నాథుని కొలువులో ఏం జరుగుతుంది, అక్కడున్న రహస్యం ఏంటి అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూసేవారు, నేను ప్రీవియస్ గా పూరి జగన్నాథ్ ఆలయం గురించి మరియు రథయాత్ర గురించి వీడియోలు చేశాను. ముందుగా అవి చూడకుంటే వెళ్ళి చూడండి. వెల్కమ్ టు మై ఛానల్. ఒడిస్సాలోని అత్యంత ప్రాచీనమైన పూరి జగన్నాథుని దేవాలయంలో అంతులేని శ్రీవారి సంపదలో ఉన్న భాండాగారం గది తాళాలు మిస్సింగ్ వ్యవహారం పెద్ద మిస్టరీగా మారింది. తాళాలు ఎలా పోయాయో ప్రభుత్వం చెప్పలేకపోతుంది. ఆలయ కమిటీ ఏమీ తెలియదంటుంది. తాళాలు పోయిన 50 ఏళ్ల తర్వాత కూడా ఎవ్వరిలో అసలు కంగారు అనేదే లేదు. వాటిని వెతికి పట్టుకోవాలన్న ఆతృత లేదు. పాలకుల వైఖరికి భక్తులు మండిపడుతున్నారు. దేవదేవుడి ఆభరణాలు ఉన్నాయా, దిగమింగారా చెప్పండి అంటూ నిందిస్తున్నారు. ఇదంతా కూడా 2024 ముందు ఒరిస్సా ప్రజలు అక్కడ గవర్నమెంట్ ని ప్రశ్నించిన విధానం ఇదంతా. జగన్నాథుని ఆలయం ఆరంభమైన నాటి నుండి అంటే 12వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకు ఈ ప్రాంతాలను ఏలిన రాజులు దేవదేవునికి విలువైన ఆభరణాలు మరియు బంగారం, వెండి, వజ్ర వైడూర్యాలు వంటి ఎన్నో కానుకలను భక్తిగా సమర్పించుకుంటూ వచ్చారు. ఈ సంపదలన్నింటినీ శ్రీక్షేత్రంలోని రత్న భాండాగారంలోని 3వ గదిలో దాచారు. ఎప్పుడో 1926లో బ్రిటిష్ పాలకులు ఈ రత్న భాండాగారాన్ని తెరచడానికి అందులో 597కు పైగా రకరకాల ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడి సంపదకు వెలికట్టలేమని అప్పటి నిపుణులు ఓ నివేదిక కూడా రూపొందించారు. రత్నాలు, స్వర్ణ కిరీటాలు, ధనుర్బాణాలు, వజ్ర వైడూర్య, గోవోదిక, పుష్పరాగాలు, కెంపులు, రత్నాలు, పగడాలు లెక్కను మించి రాసులుగా పోసి ఉన్నట్లు గుర్తించారు. రత్న భాండాగారంలోని రహస్య గదిగా పిలుస్తున్న 3వ గది కింద ఓ సొరంగ మార్గం కూడా ఉందని, దాని ద్వారా వెళ్తే మరిన్ని గదుల్లోకి వెళ్ళొచ్చని, వాటిలో అందులేని ధనరాశులు నిక్షిప్తమై ఉండొచ్చని 100 ఏళ్ల క్రితం నాటి నిపుణులు అంచనా వేశారు. అంతా బానే ఉంది. కానీ కొన్నేళ్లుగా ఈ రహస్య గదే పెద్ద మిస్టరీగా మారిపోయింది. రత్న భాండాగారంలోని 3వ గదికి 3 తలుపులు ఉంటాయి. ఒక్కో తలుపుకు ఒక్కో తాళం చొప్పున 3 తాళాలుంటాయి. వీటిలో ఒక తాళం చెవి గజపతి రాజు వద్ద ఉంటుంది. మరో తాళం చెవి దేవాలయ పాలనాధికారుల వద్ద ఉంటుంది. ఇంకో 3వ తాళం ప్రధాన అర్చకుడు మరియు భాండాగార ఇన్ఛార్జ్ దగ్గర ఉంటుంది. ఈ 3 తాళాలు ఉంటేనే ఈ గది తలుపులను పూర్తిగా తెరవడం కుదురుతుంది. రత్న భాండాగారంలోని మొదటి గదిలో దేవుడికి సంబంధించిన ఆభరణాలు ఉంటాయి. పండుగలు, పబ్బాలు వచ్చినప్పుడు ఈ నగల్ని తీసి దేవుడికి అలంకరించి పూజలు చేస్తారు. పూజలు ముగిసిన వెంటనే వీటిని తిరిగి తీసుకొచ్చి గదిలో భద్రపరుస్తారు. 2వ గదిలోనూ విలువైన వస్తువులు ఉంటాయి. అయితే 3వ గదిని మాత్రం దశాబ్దాలుగా తెరవనే లేదు. ఎందుకు తెరవడం లేదో ఎవ్వరికీ అర్థం కాలేదు. మొత్తానికి భక్తులు, ప్రజా సంఘాలు పదే అనుమానాలు వ్యక్తం చేసిన తరువాత తేలింది ఏంటంటే ఈ 3 తాళాల్లో ఒక తాళం కనిపించటం లేదని. దేవాలయం ఉండే ప్రాంతానికి సంబంధించిన కలెక్టర్ 2018లో అధికారంగా రత్న భాండాగారానికి చెందిన 3వ గదికి సంబంధించిన ఒక తాళం పోయిందని, అది ఎక్కడ పోయిందో తెలవడం లేదని ప్రకటించారు. దాంతో ప్రభుత్వం పైన, ఆలయ పాలన యంత్రాంగం పైన విమర్శలు వెల్లువరిచాయి. 1964లో చివరిసారి 3వ గదిని తెరిచినట్లు చెప్తున్నారు. ఆ తర్వాత తాళం కనిపించకపోవడంతో తెరవలేదని అంటారు. దీనిపైన విపక్షాలు విరుచుకుపడడంతో కొన్నాళ్ల కింద పాలన పక్ష మంత్రి అసెంబ్లీలో మాట్లాడుతూ దేవదేవుని ఆభరణాలు కానీ, సంపదలు కానీ ఎక్కడికి పోలేదని, అన్ని భద్రంగానే ఉన్నాయని వివరణ ఇచ్చారు. అసలు తాళాలు పోయాయని ప్రకటించిన వెంటనే ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ జస్టిస్ రఘువీర్ దాస్ నేతృత్వంలో ఒక విచారణ కమిటీని నియమించారు. తాళాలు పోవడంలో ఎవరి పాత్ర ఉందో తేల్చడంతో పాటు మొత్తం వ్యవహారంలో ఎవరు బాధ్యులో తేల్చాలని ఆయన ఆదేశించారు. రఘువీర్ దాస్ కమిటీ నెలల తరబడి దర్యాప్తు చేసిన తర్వాత 324 పేజీల నివేదికను సమర్పించింది. అయితే ఇంతవరకు ఆ నివేదిక నవీన్ పట్నాయక్ ప్రభుత్వం బయట పెట్టలేదు. ఈ నివేదికలో ఏముందో అన్నది మిస్టరీగానే ఉంది. 1985లో ఆర్కియాలజీ ఆఫ్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు ఉన్న 2 తాళాలతో
మూడో గదిని ప్రవేశించడానికి ప్రయత్నం చేశారు. అయితే 2 తలుపులు తెరవగానే ఆ గదిలోంచి పెద్ద సంఖ్యలో పాములు ఒకేసారి బొసలు కొట్టుకున్నట్లు భయానక శబ్దాలు రావడంతో భయంతో ఆ తలుపులను తిరిగి మూసేసి వెనక్కి వెళ్లిపోయారని చెప్తారు. ఆలయం నిర్మించిన నాటి నుండి కూడా ఇక్కడ పనిచేసే అర్చకులు, సేవకులు, ఇతర సిబ్బంది కూడా వంశపారపర్యంగానే కొన్ని కుటుంబాల వాళ్ళే కొనసాగుతున్నారు. ఆలయంలోని కీలకమైన మూడో గదిలోనే లెక్కకు మించిన ధనరాశులు ఉంటాయని అందరూ చెప్తున్నారు. ఈ ధనరాశులన్నిటికీ లక్షలాది పాములే కాపలాగా ఉన్నాయా మరియు లేదా ఆదిశేషుడే కాపలాగా ఉన్నాడో ఎవరికి తెలియదు. కానీ అక్కడ ఉన్న అధికారులు మాత్రం పాము బుసబుసలు మాత్రం వినిపిస్తాయని అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. 2024లో జరిగిన ఎలక్షన్లకు ముందు బీజేపీ గవర్నమెంట్ మా ప్రభుత్వం గెలిస్తే మేము ఆ తలుపుని ఓపెన్ చేపిస్తామని ప్రమాణం చేశారు. చెప్పిన మాట ప్రకారమే జూన్ 14వ తారీఖు తెరిచారు. అసలు ఈ ఆలయంలో ఆ తలుపులు ఎక్కడున్నాయి అని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పూరి జగన్నాథ్ ఆలయం మొత్తం 4 భాగాలుగా ఉంటుంది. నట మందిర్, భోగ మందిర్, జగన్మోహనం అండ్ మెయిన్ గోపురం ఉంటుంది. ఈ జగన్మోహనం అని ఒక గోపురం ఉంటుంది. ఆ గోపురంలోకి వెళ్తే రైట్ సైడ్ లో మీకు సర్కిల్ లో డ్రా చేసి చూపించాను, ఆ ప్లేస్ లోనే ఆ తలుపు ఉంటుందంట. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతవరకు చూసినట్టయితే మీకు ఎంతగానో నచ్చుంటుందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి కంటెంట్ అసలు మిస్ అవ్వకూడదు అని అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.